10 నెలల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుందని మీరు అడిగిన దానికి చెప్పాలంటే, అప్పుడెప్పుడో ఎందుకు పుట్టావా అని బాధగా ఉంది. స్వతంత్రం వచ్చాక ఈ 75 సంవత్సరాల్లో కూడా ఏనాడు చూడలేదు, కని విని ఎరగలేదు. ఎందుకనంటే మీరు అడగపని నేను చెప్తాను. కమ్యూనిస్టులు కూడా పరిపాలించారు మంగళగిరిలో. మున్సిపాలిటీని పరిపాలించారు, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. వాళ్ళు కూడా నిధులు తెచ్చి మంగళగిరి టౌన్ని కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. కారణం ఏంటో చెప్పాలంటే చిత్తశుద్ధి ఉండాలి, చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఉండాలి. ఆయన ఏదో ఓసారి పోటీ చేశాడు, 4-5 వేల ఓట్లతో ఓడిపోయాడు. ఆయన పట్టుదల పెంచుకున్నాడు. చెప్పకూడదేమో కానీ చెప్పుతో కొట్టినట్టు చేశాడు. ఎందుకంటే రాజకీయాలు నోరుంది కదా అని ఎట్ట పెడితే అట్లా మాట్లాడుకొని ఒక మనిషిని అబాస్పాలు చేయాలని చేసేటువంటి ప్రయత్నం అది. ఎవరికి ఉందండి అంత చిత్తశుద్ధి, అంత పట్టుదల? ఒక నియోజకవర్గంలో విజయం సాధించి, అరే 1,00,000 ఓట్ల దాకా మెజార్టీ ఇచ్చారు నాకు, ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఈ మంగళగిరినే అభివృద్ధి చేసుకోవాలి, మన మంగళగిరిని చూసి ఇతర నియోజకవర్గాల వాళ్ళు కూడా నిధులు తెచ్చుకొని డెవలప్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశానికి వచ్చేటట్లు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 మాసాలండి. అభివృద్ధి అనేది ఒక్కసారితో కనపడదండి, కనపడదు. ఇప్పటి వరకు వాళ్ళ కూర్చొని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దోచేసింది, దున్నేసింది, అతి దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. ముందు అందులోంచి బయటికి రావాలా? దాదాపు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రావడం వల్ల కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవడంలో కానీ, ఇక్కడ అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లలో కానీ, పథకాలు ప్రజలందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో కానీ బాగా తీవ్రమైన కృషి చేస్తున్నారు. దాదాపుగా ఒక లెవెల్కి వచ్చారు. ఇక అభివృద్ధి అనేది మనం చూస్తాం. వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, చేసేటువంటి పద్ధతులు కనపడుతున్నాయి. ఆనాడు కనపడలా. దోచుకు తినడం తప్ప, ఎదట వాళ్ళని అనవసరంగా అన్యాయంగా దుర్భాషలాడటం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. అది దాదాపు ప్రజలందరికీ తెలుసు, వాస్తవాలు తెలుసు, ప్రజలకి అవగాహన చేసుకున్నారు ప్రజలు. అందుకే ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలో ఆడ కూర్చోబెట్టేశారు, భూస్థాపితం చేశారు, అయిపోయింది. ఏమండి, ఇవాళ రోజున నువ్వు పరిపాలన చేసావు రాష్ట్ర ప్రభుత్వాన్ని. పోలీసుల్లో ఆ రకమైన మాటలు అంటామంటే కక్షతో ఆయన అంతటి దుర్భాషలు అనకూడని మాటలు ఆ పోలీసులు ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టకుండా అన్ని మాట్లాడినాడు ఆయన. అందులో మహిళలు ఉన్నారు. కనీస జ్ఞానము బుద్ధి ఉన్నోడైతే ఎవరు మాట్లాడరు. అవి లేనివాడు కాబట్టి మరోసారి జనం చేత తిట్టించుకుంటాడు. అంతకంటే భద్రత ఇవ్వడానికి కూడా పద్ధతులు ఉంటాయి కండి. నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే నీకు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలి. అందులో ఏదో లోపం చేస్తే ఎవరైనా అడగవచ్చు. నువ్వు సామాన్య కౌన్సిల్ ఎమ్మెల్యేవి, నీకు ఎమ్మెల్యేకి ఎంత భద్రత ఇవ్వాలో తీసుకో. ఎందుకు ఇవ్వట్లా? అంతకు మించిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కావాలని అడగటానికి కూడా అర్థం ఉండాలి కానీ అర్థాలు లేకుండా మాట్లాడుకొని ఈ వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేసేగా వాళ్ళు. ఇదైతే పద్ధతి కలిగిన పద్ధతి కానే కాదు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు ఈ రాష్ట్రాన్ని ఏం దోచుకోలే. ఆయన ఈ పరిపాలనలో ఏం అడుగు పెట్టలే. కానీ అనవసరంగా నోరు బారేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని, వాళ్ళ స్క్రిప్ట్ తీసుకొని, వాళ్ళు రాసిన స్క్రిప్ట్ తీసుకొని అతి దారుణంగా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని, ఈ కూటమి నాయకుల్ని అనవసరంగా మీడియాలో కూర్చొని గంటలు తిట్టాడు. మరి ఏం చేస్తారు? ఇవాళ చేసేదేమి?